అన్న దీన్ని సినిమా అంటారన్న. ప్రభాస్ అన్నకు దండం, అసలు డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి దండం అన్న. బ్రో సలార్ సీజ్ ఫైర్ ఎలా ఉంది అన్న? ఫస్ట్ ఒక మాట అన్న, యాంటీ ఫ్యాన్స్కి చెప్తున్నా, 90mm రాడు జీలా దింపితే నోట్లకే వెళ్తుంది అన్న. సినిమా చూస్తే అట్లుందన్న. ఇన్ని రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర పులులు సింహాలు మాత్రమే రికార్డులు కొట్టుకుంటూ పోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ డైనోసార్ వచ్చిందన్న, మొత్తం మూడ్చిపెట్టుకొని వెళ్ళిపోయిందన్న. ఏం సీన్లు, ఏం బీజిఎం, ఏమన్నా. మళ్ళా ప్రభాస్ అన్నని ఇట్లా చూపెట్టాలి, మంచిగా వాడుకున్న డైరెక్టర్ అంటే ఈయన అన్న. ఒక రేంజ్ అన్న. ట్విస్టు చెప్పొద్దన్న, ఇక ట్విస్టు చెప్పి సినిమా గురించి చెప్పి అసలు రివ్యూలు చేయదలుచుకోలేనన్న. ఈ సినిమా అసలు రివ్యూలలో చెప్పిన మాటలు ఎక్కడ నమ్మకండి. డైరెక్ట్ మీ థియేటర్లో కూర్చొని ఈ సినిమా చూస్తే మాత్రం పెట్టిన పైసలకు 100% కాదు 200% న్యాయం చేసినట్టు ఉంటుంది అన్న. సినిమాకు మాత్రం దండం అన్న. ప్రభాస్ అన్న మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసి, కంబ్యాక్ కాదన్న, ఇక మీకు ఈ సినిమా తర్వాత ఏ సినిమా కనిపించదు నాకు తెలిసి మాత్రం. ఇక వేరే హీరో ఫీల్ అయినా పర్లేదు కానీ, బాహుబలి కానీ, కేజీఎఫ్ కానీ, ఆ సినిమాలో ఏం కనిపించదు. సలార్ ఒక్కటే అన్న. డొన్కీ వచ్చింది కదా, మరి దాని పరిస్థితి. అరే అన్న, ముంబైలో మొత్తం వన్ సైడ్గా 70 ఇంతకుముందే సినిమా చూసి, అంటే నేను ముంబై గురించి చూసిన, అంటే విన్నా 70% దాకా థియేటర్స్ మొత్తం దానికే ఇచ్చేసిరంట. 30% మాత్రమే దీనికి ఇచ్చిరంట. జస్ట్ ఇక సినిమా రిలీజ్ అయిపోయింది కదా, చూసిరు కదా, దాన్ని తీసి పక్కన వేసేస్తారు, మొత్తం దీనికే ఇచ్చేస్తారు. అప్పుడు అర్థమైపోతుంది సలార్ అంటే ఏంది, ప్రభాస్ అంటే ఏంది, సినిమా అంటే ఏందన్న. థ్యాంక్ యూ అన్న, ఇంతకన్నా ఇక ఏం చెప్పాలి. బ్రో సలార్ ఎలా ఉంది? బ్రో సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 ఫైరే బ్రో. రికార్డులు అన్నిటికీ ఫైరే. మన ఈ బాహుబలి ఆయన ఓన్ రికార్డ్స్ కూడా ఆయననే బ్రేక్ చేసేస్తుండు. ఈవెన్ దంగల్ కూడా క్రాస్ అవుతుందని నేను నమ్ముతున్నా నిజంగా బ్రో. స్టోరీలోకి వెళ్తే అంటే అందరు అంటారు కేజీఎఫ్ ఇది కంపేర్ చేస్తారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. అది అదే, ఇది ఇదే. కొంచెం అక్కడ వాడిన సెట్స్ కానీ క్యాస్టింగ్ కానీ అదే ఉంది, కాకపోతే స్టోరీ కంప్లీట్ డిఫరెంట్. ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ బాండింగ్ అంటే వన్ మ్యాన్ ఆర్మీ. అంటే ఒక ఫ్రెండ్కి ఎంత థ్రెట్ వచ్చినా కూడా నా ఫ్రెండ్ ఉన్నట్టు చాలు అని ప్రశాంతంగా నిద్రపోయే అంత బాండింగ్ అన్నమాట. సో స్టోరీ బ్రో, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మంచి బూస్టప్ ఇచ్చింది మూవీకి. స్టోరీ కూడా మనకు ఇట్లా వెళ్ళిపోయింది బ్రో. ప్రతి సీన్ గూస్ బంప్స్. ఇంకా ప్రభాస్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, ఇందులో వర్కౌట్ చేసిండు. మళ్ళీ 6 ప్యాక్ అంత మజిల్స్, చాలా ఇంకా వేరే లెవెల్ ఉన్నాడు బ్రో. ఇప్పుడు క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా ఉంది బ్రో? బ్రో ఇది హైలైట్. అది ట్విస్ట్ నేను రివీల్ చేయను. ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం ఎనిమీస్ అవుతారు. అది ఎట్లయితుంది అనేది ఇంకా నేను రివీల్ చేస్తే బాగుండదు. కంపల్సరీ మీరు వచ్చి థియేటర్లో చూడండి, అది ఎంజాయ్ చేస్తారు. బ్రో సినిమా ఎలా ఉంది సలార్? అన్న దీన్ని సినిమా అంటారన్న. ప్రభాస్ అన్నకు దండం, అసలు డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి దండం అన్న. ఇప్పుడే చూసి వచ్చిన అన్న సినిమా. అసలు మైండ్ బ్లాక్ అన్న. నిజంగా ఇండియాలో ఈ సినిమాని కొట్టాలంటే హాలీవుడ్లో తీయాలి. మళ్ళీ ఇంకా మన ఇండియాలో ఎవరితో కాదు ఇక, కాని పని కూడా అన్న. ఎలివేషన్స్ ఏందన్న, అసలు బ్లడ్ బాయిల్ అవుతుంది ఒక్కొక్క సీన్కి అన్న. గూస్ బంప్స్ చలిలా కూడా, చలితో రాలే మా గూస్ బంప్స్. లోపల థియేటర్లో ఎలివేషన్స్కి మెంటల్ ఎక్కువ వచ్చేస్తుంది. గూస్ బంప్స్ కాదన్న, అసలు సీట్లో కూర్చోలేనా నిజం చెప్పాలంటే. నా లైఫ్లో ద బెస్ట్ మూవీ అన్న, బెస్ట్ ఎలివేషన్స్. ప్రభాస్ అన్న నా కటౌట్లో చూస్తుండే అన్న, ఆ డ్రెస్సింగ్కి, ఆ స్వాగ్కి, ఆ స్టైల్కి అన్న. లిటరల్లీ పిచ్చలమయ్యారు అసలు. ఫ్యాన్స్ అయితే అన్న థియేటర్కి వచ్చి చూడన్న. లోపల ఐమాక్స్ కెమెరా వాడారు కదా బ్రో, హాలీవుడ్ రేంజ్లో ఉందా? నా హాలీవుడ్ మూవీనే అన్న ఇది. హాలీవుడ్ లెవెల్లో కాదు, హాలీవుడ్ మూవీనే. ఇంకా అసలు అన్న ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ అంటే అంత ప్రాణ స్నేహితులు ఒక్కసారి లాస్ట్ చివరికి పెద్ద అయిన శత్రువులు ఎట్లా అవుతారు, ఆ సీన్స్ కానీ, ప్రభాస్ అన్నతోటి ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, బాస్ అన్న మాటలు లేవన్న సినిమా కోసం. ఇది ఒక పెద్ద డైనోసార్ అన్న. ఈ సినిమాని కొట్టాలంటే ఎవరితో కాదన్న ఇండియాలో. నిజం చెప్తున్నా, సినిమా అందరూ చూడండి. ప్రభాస్ అన్న నీకు దండం అన్న, నిజంగా నీకు దండం అసలు నిజంగా.